పేదరికం ఎప్పుడు దేనికి అడ్డరాదు. ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని చదివించడానికి, మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి వచ్చినవాడే మీ పండించండి. నేను కూడా అదే ఇబ్బందులు పడ్డాన్ని. నాది కూడా పేదరిక కుటుంబమే. మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి, చదివించడానికి, మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి, మీలాగా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ పేదల బాధలేంది, పేద విద్యార్థుల కష్టాలేంది తెలుసు కాబట్టి ఈరోజు ఆదుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నాను. నేను కూడా కాపువాడలో పుట్టినా, కనీసం తిండికి లేకున్నటువంటి పరిస్థితి. ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోయి దేవుని మొక్కోవడం, తర్వాత శిశుమందిరి పాఠశాలకు పోవడం, కనీసం తిండి ఉంటుందా లేదన్న పరిస్థితి. ఎందుకంటే మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మా అమ్మగారు కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసి కష్టపడి మమ్మల్ని చదివారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వస్తే కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము బాధపడలేదు. ఇవాళ మీరెట్లా కష్టపడి చదువుతున్నారో అప్పుడు మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళ పేద విద్యార్థుల ఇబ్బందులు తెలుసు.